వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రాజ్ న్యూస్ మీడియా వాచ్. నేను విజయ్ శంకర్. మొత్తంగా ఒకవైపు విజయవాడకి వరద ప్రభావం ఇప్పుడిప్పుడే తగ్గుతుంది అన్న నేపథ్యంలో మరోవైపు ఉత్తరాంధ్రలో అయితే వర్షాలు దంచుకొడుతున్నాయి. ఈ అంశాలతో పాటు మరిన్ని బ్యానర్ ఐటమ్స్ తోటి ఈరోజు న్యూస్ పేపర్స్లో అయితే వార్తా కథనాలు వచ్చాయి. అసలు ఏ పేపర్ ఏ ఐటమ్ని హైలైట్ చేసింది అనేది ఒకసారి చూద్దాం. ముందుగా ఆంధ్ర ఈనాడును తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ఈనాడు పేపర్లో చూసినట్లయితే భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర అతలాకుతలమంటూ బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. వేలాది ఎకరాల్లో నీట మునిగిన పంటలు, రహదారులు దెబ్బతిని పలు గ్రామాలు నిలిచిపోయిన రాకపోకలు, అల్లూరు జిల్లాలో కొండ చర్యలు విరిగిపడి ఒకరి మృతి, జలాశయాలకు పోటెత్తుతున్న ప్రవాహం. మొత్తంగా ఉత్తరాంధ్ర పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. ఎక్కడికక్కడ పంట పొలాలన్నీ మునిగిపోయాయని అయితే బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. దానికి సంబంధించి ప్రధానమైనటువంటి వార్త కూడా ఇచ్చారు. భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర జిల్లాలో అతలాకుతలం అవుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం కొంత తగ్గుముఖం పట్టిన 7, 8వ తేదీల్లో కురిసిన వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అంటే నిన్న మొన్న పడిన వర్షాలతోటి వరద నీటి ఉధృతికి పలు చోట్ల రహదారులు తెగిపోయాయి. కల్వర్టులు కొట్టుకుపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జలాశయాలకు వరద నీరు పోటెత్తడంతో నీటి మట్టాలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. విశాఖ, అనకాపల్లి జిల్లాల పరిధిలో పలు చోట్ల కొండ చర్యలు కూడా విరిగిపడ్డాయి. జీకే వీధి మండలం చెట్రాయిపల్లి గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి కొండ చర్యలు విరిగిపడడంతో కొన్ని ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ ప్రమాదంలో కొంతమందికి గాయాలవ్వడం, కొంతమంది ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగిందంటూ అయితే బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. మనం ఒకసారి గమనించినట్లయితే గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు కొంత వర్షాలు భారీగా పడుతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో అయితే వర్షాలు పడ్డము, కొంత ఇబ్బందులు ఎదురవ్వడం, పంట కాలువలు వల్ల పంట పొలాలు నీళ్ళల్లో మునిగిపోవడం ఇవన్నీ కూడా జరిగాయి. కాకపోతే ఈసారి మనం గమనించినట్లయితే భారీ వర్షాల వల్ల రోడ్లు కూడా కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం. దాంతోపాటుగా ఎక్కడికక్కడ వాహనాల రాకపోకలు నిలిచిపోవడం కావచ్చు. దాంతోపాటుగా అంటే కొండ చర్యలు కూడా విరిగిపడుతున్నాయి. అంటే దీనికి కారణాలను విశ్లేషించినట్లయితే అటవీ సంపదను నాశనం చేయడం కావచ్చు, చెట్లను ఎక్కడికక్కడ కొట్టేయడం కావచ్చు, కొండ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కావచ్చు, లేకపోతే కొండ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం వల్ల కొంత అక్కడ జియోగ్రాఫికల్గా డిస్టర్బ్ అయ్యి ఈ మొత్తం కూడా జరుగుతున్నాయని కొంతమంది ఇప్పటికే విశ్లేషకులు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. దీనివల్ల ఇదంతా కూడా జరుగుతోందంటూ భావిస్తున్నారు. అండ్ దాంతోపాటుగా మరొక బ్యానర్ ఐటమ్ కూడా ఇచ్చారు. వైకాపా వారే బోట్లు వదిలారు. దీనికి సంబంధించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చర్చ అయితే జరుగుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్దకు వచ్చి ఆగినటువంటి బోట్లు, అంటే కొంత ప్రకాశం బ్యారేజీ పిల్లర్స్ ఏవైతే దెబ్బతిన్నాయో ఒక 5 బోట్ల వల్ల అక్కడికి వచ్చి ఢీకొనడంతో ఆ బోట్లు ఎవరైనా కావాలని పంపించారా, లేకపోతే అవి కొట్టుకుని వచ్చాయా అనేది ప్రధానంగా ఇప్పుడున్నటువంటి చర్చ. వైసీపీ వాళ్ళేమో టీడీపీ వాళ్ళు కావాలని చేసి వైసీపీ పైన బురదలే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. టీడీపీ వాళ్ళేమో ఇది వైసీపీ కార్యకర్తలు లేకపోతే వైసీపీ నాయకులు చేసిన పని, దీని వెనుక వైసీపీ హస్తం ఉంది, జగన్ కావాలని బెంగళూరులో ఉండి ఇవన్నీ కూడా చేపిస్తున్నారంటూ స్వయంగా చంద్రబాబు కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి చూడండి. అంటే ఏదైతే ప్రకాశం బ్యారేజీ వద్దకు వచ్చి, అంటే గతంలో కూడా పోయిన సంవత్సరం కూడా ఒక బోటు వచ్చి ప్రకాశం బ్యారేజీ వద్ద ఇరుక్కొని కొంత అక్కడ ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజీకి ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితిని గమనించాం. అండ్ మళ్ళీ ఈసారి 1 కాదు 2 కాదు ఏకంగా 5 బోట్లు వచ్చి ఒకే దగ్గర ఇరుక్కోవడంతో కొంత ప్రమాద స్థాయికి ప్రకాశం బ్యారేజీ వెళ్ళిందనేది ప్రతి ఒక్కరూ కూడా మనం చూసాం. అయితే దీన్ని కావాలని చేశారా, లేకపోతే యాదృచ్ఛికంగా జరిగిందా అనేదే ఈరోజు పెద్ద చర్చగా నిలుస్తోంది. అఫ్కోర్స్ ఇక పొలిటికల్ పార్టీస్ ఒకరిపైన ఒకరు బురద జల్లుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి నిజాలైతే ఎంక్వైరీలో తేలాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించే బ్యానర్ ఐటమ్గా ఈనాడులో అయితే ఇచ్చారు. ప్రకాశం బ్యారేజీ నష్టం కలిగించడమే వారి ఉద్దేశం, ప్రజలకు అన్యాయం చేయడానికే జగన్ చేయని కుట్ర లేదు, బెంగళూరులో ఉండి ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశాలకు సంబంధించి గట్టిగా మాట్లాడారంటూ బ్యానర్ ఐటమ్ అయితే ఇచ్చారు. ప్రకాశం బ్యారేజీకి హాని కలిగించాలనే ఉద్దేశంతో వైకాపా వారే కుట్రపూరితంగా కృష్ణానదిలోకి 5 బోట్లు వదిలారని ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ధ్వజమెత్తారు. వైకాపా రంగులున్న ఆ పడవలను కావాలనే లంగర్లు వేయకుండా వదిలేశారని మండిపడ్డారు. 11 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహంలో 30 మెట్రిక్ టన్నుల బరువున్న 3 పడవలు ఢీకొట్టడంతో బ్యారేజీ సపోర్టింగ్ కౌంటర్ వెయిటర్ విరిగిపోయే పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో ఇసుక అక్రమ వ్యాపారం చేసిన పడవలనే నేడు ప్రాజెక్టుకు నష్టం కలిగించేందుకు వాడారని దుయ్యబట్టారు. వైకాపా పాలకులు బుడమేరును పట్టించుకోకపోవడం వల్లే నష్టం పెరిగి ఈ దుస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి కూడా బ్యాన్ ఐటమ్ ఇచ్చారు, చూస్తున్నాం కదా. అంటే బుడమేరుకు సంబంధించి కూడా చంద్రబాబు కామెంట్స్ చేశారు. ఒక పక్క వైసీపీ వాళ్ళేమో ఇవి మ్యాన్ మేడ్ ఫ్లడ్స్, కావాలనే బుడమేరుకి ఇంత వరద వస్తుందని తెలిసి కూడా ప్రజల్ని హెచ్చరించలేదు. దాంతోపాటుగా డైవర్ట్ చేశారు వాటర్ని, ఏవైతే గేట్స్ ఎత్తే అని వైసీపీ వాళ్ళు వాదిస్తుంటే అసలు అక్కడ గేట్స్ లేవని చంద్రబాబు చెప్పడం, గత పాలకుల నిర్లక్ష్యం వల్లే, గత 5 ఏళ్ల నిర్లక్ష్యం వల్లే ఈరోజు విజయవాడకి ఈ దుస్థితి వచ్చిందని వైసీపీ వాళ్ళు చెప్పడం. అంటే బుడమేరుకు సంబంధించి కూడా ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇది మీ వల్ల జరిగిన నష్టం అంటే మీ వల్ల జరిగిన నష్టం అంటూ ఒకరిపై అయితే ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. కాకపోతే బుడమేరు పరివాహక ప్రాంతాల్లో అన్ని ఇళ్ళు ఏ విధంగా నిర్మితమయ్యాయి, 2009లో వరదలు వచ్చిన తర్వాత ఆ నీటిని డైవర్ట్ చేశారు. ముందుగానే ఒక కాలువను తవ్వి ఆ బుడమేరుకు అవి కృష్ణానదిలోకి కలిసేలాగా, అంటే విజయవాడకి చేరుకోకముందే కృష్ణానదిలోకి కలిసేలాగా ఒక సైడ్ కాలువను అయితే తవ్వారు. అయితే దీనికి సంబంధించి ఇన్నేళ్ల తర్వాత ఇంత పెద్ద వరదలు రావడంతో ఆ కాలువలోకి నీళ్లు వెళ్లే పరిస్థితి లేక మొత్తంగా విజయవాడ వైపు, అంటే బుడమేరు ఒరిజినల్ కెనాల్ వైపు మళ్ళీ మొత్తం అక్కడ ఉన్నటువంటి జనావాసాల్లోకి నీళ్లు వెళ్ళి కొంతమంది చనిపోయి, కొంతమంది నిరాశ్రయులయ్యి, కొన్ని ఇళ్ళు కొట్టుకుపోయి ఈ విధంగా పరిస్థితి ఉంది. దీనికి కారకులు ఎవరు అనేది ఖచ్చితంగా పాలకులు తమను తాము ప్రశ్నించుకోవాలి. ప్రజలు కూడా అసలు ఈ నదీ పరివాహక ప్రాంతంలో ఏ విధంగా ఇల్లు నిర్మించుకున్నారు, దీనికి పర్మిషన్స్ ఎవరు ఇచ్చారనేది కూడా ఇప్పుడు విచారణ జరిగి మొత్తం అంశం కూడా బయటికి రావాలి. ఎందుకంటే నదులను ఆక్రమించడం వల్ల ఎంతటి పెను విపత్తులు ఏర్పడతాయనేది ఈసారి ఇటు తెలంగాణలో కావచ్చు లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కావచ్చు స్పష్టంగా అర్థమైందని ఖచ్చితంగా అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు జరిగినంత ప్రమాదకర స్థాయిలో గత కొన్ని దశాబ్దాలుగా కూడా జరగలేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అంటే ఈ వరదల వల్ల ఇంతలా నష్టపోవడం అయితే ఈసారే, అది కూడా జనావాసాలు ఎక్కువగా ఇటు చెరువుల పక్కన లేకపోతే నదుల పక్కన ఏర్పాటు చేసుకోవడం వల్ల అది మరింత తీవ్రతరంగా మారిందనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఇది బుడమేరుకు సంబంధించి పరిస్థితి. ఇక మత్తును చిత్తు చేస్తారు ఇలా అంటూ మరొక బ్యాన్ ఐటమ్ కూడా ఇచ్చారు. యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్కు పోలీస్ స్టేషన్ హోదా. ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి. ఎందుకంటే రాష్ట్రం అంతటా దాని పరిధిని పెంచుతూ అయితే ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎన్హెచ్ఓగా డిఎస్పీ స్థాయి అధికారి, ఇక 5 విభాగాల సమూహారంగా ఎన్టీఎఫ్, జిల్లాల్లో 26 నార్కోటిక్ కంట్రోల్ సెల్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. 5 నగరాల్లో ప్రత్యేక కోర్టులు, ప్రాథమిక స్వరూపం సిద్ధం. మొత్తంగా అటు గంజాయి కావచ్చు లేకపోతే డ్రగ్స్ కావచ్చు పూర్తి స్థాయిలో నిర్మూలించే విధంగా అయితే ఇప్పటికే ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటోంది. దానికి సంబంధించి రాష్ట్రంలో గంజాయి మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ప్రాథమిక స్వరూపం అయితే సిద్ధమైంది. రాష్ట్ర స్థాయిలో ఐజీ స్థాయి అధికారిని ఈ బృందానికి అధిపతిగా పెట్టనున్నారు. కేసుల నమోదు, దర్యాప్తునకు వీలుగా ఏఎన్టీఎఫ్కు పోలీస్ స్టేషన్ హోదా ఇవ్వనున్నారు. దీనికి రాష్ట్రమంతా పరిధి కల్పిస్తారు. డిఎస్పీ స్థాయి అధికారిని ఈ పోలీస్ స్టేషన్కు ఎన్హెచ్ఓగా నియమించనున్నారు. వీటికి అనుబంధంగా జిల్లాకు ఒకటి చొప్పున 26 నార్కోటిక్ కంట్రోల్ సెల్స్ను నెలకొల్పుతారు. మొత్తంగా అయితే డ్రగ్స్ కంట్రోల్కు సంబంధించి ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు ఆంధ్రాల ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా గట్టిగా కృషి చేస్తున్నారు. అవునన్నా కాదన్నా గత 5 ఏళ్లలో అటు ఆంధ్రప్రదేశ్లో గంజాయి విషయంలో కావచ్చు, ఇటు తెలంగాణలో డ్రగ్స్ విషయంలో కావచ్చు, దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల పేర్లు, ఆంధ్ర తెలంగాణ పేర్లు అయితే మారుమోగిపోయాయి. ఎక్కడ డ్రగ్స్ పట్టుబడ్డా కానీ ఆంధ్ర తెలంగాణ మూలాలు ఉన్నట్లుగా తెలుసుకొని ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకున్నటువంటి పరిస్థితి. కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి డ్రగ్స్ ఇటు తెలంగాణలో కావచ్చు, కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి గంజాయి ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు గత ప్రభుత్వాల్లో బయటపడ్డాయనేది వాస్తవం. యువతను కావచ్చు లేకపోతే సమాజాన్ని కావచ్చు ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేసే ఆ డ్రగ్స్. దానికి సంబంధించి గత ప్రభుత్వాలు పెద్దగా చర్యలు తీసుకోలేదనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అంగీకరించాల్సిన విషయమే. ఆ తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి ఇక్కడ రేవంత్ సర్కార్ కావచ్చు, అటు చంద్రబాబు సర్కార్ కావచ్చు, వాటిపైన ఉక్కుపాదం మోపుతూ ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగానే యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అనేటువంటి ఒక
విధానాన్ని అయితే ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చి, అంటే ఆల్రెడీ తెలంగాణలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో కూడా దాన్ని పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ 26 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం కావచ్చు, ఒక ఐజీ స్థాయి అధికారిని ఈ మొత్తం టీంకి హెడ్గా నియమించి ఎక్కడికక్కడ ఈ గంజాయి అమ్మే ముఠాని, డ్రగ్స్ అమ్మే ముఠాని ఏరిపారేసే విధంగా అయితే చర్యలకు దిగుతున్నారు. ఇది మొత్తంగా ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం ఆంధ్రజ్యోతి పేపర్ను చూద్దాం. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అందులో ఏ ఐటమ్స్ హైలైట్ చేశారనేది. ఇందులో కూడా ఉత్తరాంధ్రలో కుంభవృష్టి అంటూ బ్యాన్ ఐటమ్ అయితే ఇచ్చారు ఆంధ్రజ్యోతిలో. ఎస్, మొత్తంగా నేను చెప్పినట్లుగా విజయవాడలో వరద ప్రభావం తగ్గిందనుకునేసరికి మరొక వాయుగుండం కారణంగా అటు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి అయితే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అనకాపల్లి జిల్లా నుంచి మొదలుకొని అటు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఈ మొత్తం జిల్లాలకు సంబంధించి అయితే పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవాలి. ఇది బలిమెలా డ్యామ్ వద్ద 30 సెంటీమీటర్ల వర్షం, పూరి వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం. ఎస్, ఈ న్యూస్ అయితే నేను మనం రాజ్ న్యూస్ వేదికగా కూడా చూసాం. పూరి వద్ద తీరం దాటింది తీవ్ర వాయుగుండం అనేది. దానికి సంబంధించి ఉధృతంగా నదులు, వాగులు, నిండిన జలాశయాలు, ఇక ఒడిశాలో భారీ వానలతో ఉప్పొంగిన నదులు, ప్రమాదకరంగా శబరి, కూనవరం వద్ద గోదావరిలోనూ పెరుగుతున్న వరద, నీట మునిగిన రోడ్లు, నిలిచిపోయిన రాకపోకలు, వేల ఎకరాల్లో నీట మునిగిన పంటలు, అల్లూరి జిల్లాలో కొండ చర్యలు పడి యువతి మృతి, కాలువలకు గండ్లు, కొట్టుకుపోయిన వంతెనలు. ఇది పరిస్థితి. అంటే వేల ఎకరాల పంటలు అయితే నీట మునిగాయి. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటుందా, ఏదైనా నష్టపరిహారం ఇస్తుందా అని కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. దీంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి అంటే చిన్న చిన్న నదులు, వాగులు ఏవైతే ఉంటాయో ఇవి ఉధృతంగా ప్రవహించడంతో వాటిపైన ఉన్నటువంటి చిన్న చిన్న రోడ్లు కావచ్చు, లేకపోతే ఆ డ్యామ్లు కావచ్చు, ఎక్కడికక్కడ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. అంత తీవ్రంగా వరద ఉందనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది. దాంతోపాటుగా మరొక బ్యాన్ రేటం కూడా ఇచ్చారు. కష్టం నష్టం అంటూ కళ్ళ ముందు దైన్యం, కళ్ళల్లో ధైర్యం, కోలుకుంటున్న బెజవాడ, శాంతించిన బుడమేరు, గట్లు పటిష్టం, ప్రకాశం బ్యారేజీ కౌంటర్ వెయిట్లు సిద్ధం, జోరుగా సాగుతున్న సహాయక చర్యలు, సాధారణ పరిస్థితులు నెలకొనేలా సహాయం, నష్టం అంచనాకు మంత్రివర్గ ఉపసంఘం. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే, బుడమేరుకు 3 గంటలు పడ్డ విషయం మనందరికీ తెలిసింది. దానికి సంబంధించి 3ంటిని కూడా త్వరితగతిన పూడ్చడంలో అటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మంత్రులు కావచ్చు, ఏదైతే ఆర్మీ నుంచి కొంత స్టాఫ్ని పిలిపించుకొని దానికి సహాయంగా వాడుకున్నారు. ఇది మొత్తం కూడా ప్రతి ఒక్కరూ కూడా దీనికి సంబంధించి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే నిజానికి అంత త్వరితగతిన వాటిని పూడ్చడం అయితే సాధ్యమయ్యే పని కాదు. కాకపోతే 24/7 కష్టపడి 3 రోజుల పాటు, అంటే 24 గంటలు కూడా కష్టపడి వాటిని పూడ్చేందుకు తీవ్రంగా శ్రమించి ఆ 3 గంటలను కూడా పూడ్చేశారు. దాంతో విజయవాడ వాసులైతే, ప్రధానంగా బుడమేరు పరివాహక ప్రాంత వాసులైతే ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవాలి. ఇది ఒక పెద్ద క్రెడిట్గా కూడా మనం చెప్పొచ్చు టీడీపీ ప్రభుత్వానికి, ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ కూడా ప్రభుత్వానికి. ఎందుకంటే బుడమేరు ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో మనం ప్రతి ఒక్కరం కూడా చూసాం. అలాంటి వాగుకు గండ్లు పడ్డంతో ప్రతి ఒక్కరూ కూడా భయాందోళనకు గురయ్యారు. అసలు ఆ గండ్లను పూడ్చగలుగుతారా లేదా, ఎన్ని రోజుల పాటు ఈ వరద కొనసాగుతుంది, ఇళ్లలో లేకుండా ప్రతి ఒక్కరూ భయపడ్డారు. కాకపోతే కూడా అందరూ కష్టపడి, అటు ఆర్మీ స్టాఫ్ కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కావచ్చు, అందరూ కష్టపడి ఆ 3 గంటలను కూడా పూర్తి చేశారు. దీంతో ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. దీంతో పాటుగా ప్రజల కోసమే యుద్ధం అంటూ చంద్రబాబు చేసినటువంటి కామెంట్స్ను కూడా హైలైట్ చేశారు. ఏడాది కిందట నాకు అండగా నిలిచారు, అర్బన్ కంపెనీకి ఫోన్ చేస్తే ఇంటికి వచ్చి కొన్ని రిపేర్లు, ముంపు ప్రాంతాల్లో ఇంటింటికే ఉచితంగా దుస్తులు, బుడమేరు వరద బెజవాడను తాకకుండా అన్నీ చేస్తామంటూ చంద్రబాబు చేసిన కామెంట్స్ను కూడా హైలైట్ చేశారు. ఇక్కడ మరొక విషయం కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంది. నిత్యావసర సరుకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి, అంటే ఇళ్లల్లో కరెంటు పోవడం కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, అన్నింటికీ సంబంధించి చంద్రబాబు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులు అందరూ కూడా ముందుకు వచ్చి పనిచేయడం వల్ల ఈరోజు చాలామంది కోలుకుంటున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఎందుకంటే బుడమేరుకు సంబంధించి కావచ్చు, లేకపోతే అటు కృష్ణానది ఓవర్ఫ్లో అవ్వడం వల్ల ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులకు సంబంధించి కావచ్చు, వాళ్ళందరూ కూడా తినడానికి కూడా తిండి లేకపోయేసరికి వాళ్ళందరికీ నిత్యావసర సరుకులు, లేకపోతే ఇన్స్టెంట్గా ఆహారం అందించడంలో అక్షయ పాత్ర కావచ్చు, ఇవన్నీ కూడా చాలా తోడ్పడ్డాయి. అందులో భాగంగానే కేవలం 10 రూపాయలకు 5 రూపాయలకు కిలో కూరగాయలు అమ్మేలాగా ఇప్పటికే ఒక కొత్త ప్రణాళికను కూడా తీసుకొచ్చారు. విజయవాడ వరకు అది ఖచ్చితంగా జరుగుతోంది. ఇతర జిల్లాల వాళ్ళు కూడా, అంటే అటు విజయనగరం నుంచి ఇటు అనంతపురం వరకు ఇతర జిల్లాల వాళ్ళు కూడా
విజయవాడకు అండగా ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి వాళ్ళకి తోచినంత సాయం అటు అంటే బెడ్షీట్స్ కావచ్చు, లేకపోతే ఇతర ముఖ్యమైన అవసరాలకు సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఆహారం కావచ్చు, ఆహార ధాన్యాలు కావచ్చు, ఏదో ఒకటి వాళ్ళకి తోచిన విధంగా జిల్లాల కలెక్టర్లు లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు విజయవాడ ప్రజలకు అండగా అందరూ కూడా ముందుకొచ్చారు. తెలుగు ప్రజలు ఒక్కటిగా ఉంటారు, ఎక్కడ ఏ కష్టం జరిగినా కానీ ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఆదుకుంటారు అని మరొకసారి చాలా గట్టిగా ప్రూవ్ చేసుకున్నారని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి సాక్షి పేపర్ని చూద్దాం. అసలు సాక్షిలో ఏ అంశాలు హైలైట్ చేశారనేది, సాక్షి వర్షన్ ఏ విధంగా ఉంది అసలు వరదలకు సంబంధించి అని. సాక్షి పేపర్లో మనం ప్రధానంగా చూసినట్లయితే ముంచింది ప్రభుత్వమే అంటూ బ్యాన్ ఐటమ్ ఇచ్చారు. వరద వస్తుందని చెప్పి ఉంటే జాగ్రత్త పడే వాళ్ళం, ప్రభుత్వానికి తెలిసినా మాకు సమాచారం ఇవ్వలేదు అంటూ కొంతమంది వ్యాఖ్యలు చేశారని సాక్షిలో అయితే హైలైట్ చేశారు. వరద ఇంటిలోకి వచ్చే వరకు మాకు తెలియదు, ఇంటిలోని సామాన్లు వరద పాలు, పుస్తకాలు, సర్టిఫికెట్లు కొట్టుకుపోయాయి, పాడైన ఆటోలు, బైక్లు, కార్లు, ఇతర వాహనాలు, ఇల్లు దెబ్బతిన్నాయి, సర్వం కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డున పడ్డాం. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడుతున్న వరద బాధితులు, ప్రభుత్వ బాధ్యతారాహిత్యంతో తీవ్రంగా నష్టపోయిన 1.45 లక్షల కుటుంబాలు. వారం రోజుల తర్వాత కూడా ఇంకా వరద ముంపులోనే 7 లక్షల మంది పేద, మధ్యతరగతి, ఉన్నత వర్గాలు అందరూ వరద బాధితులే. ఒక్కో కుటుంబానికి 3 లక్షల నుంచి 30 లక్షల వరకు నష్టం. 10,000 కోట్ల మేర నష్టపోయిన బాధితులు. బాధితులకు పునరావాస కేంద్రాలు లేవు. బాబుకు కలెక్టరేట్లో పునరావాసం, బాబుకు కూడా కలెక్టరేట్లో పునరావాసం, బాబు కూడా ఇంట్లో ఉండలేనటువంటి పరిస్థితి అంటూ సాక్షిలో అయితే హైలైట్ చేశారు. కావాలనే ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, ఆ కారణంగానే వరద ప్రభావం ఈ విధంగా ఉంది అంటూ సాక్షిలో అయితే హైలైట్ చేశారు. ఒకవైపు ఇంత జరిగినా కానీ ప్రభుత్వం కష్టపడుతూ వస్తుందని ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో చెప్తుంటే, మరోవైపు సాక్షిలో మాత్రం ఇదంతా చంద్రబాబు తప్పిదం, ప్రస్తుత ప్రభుత్వ తప్పిదం అంటూ సాక్షిలో బ్యాన్ రైటంగా ఇవ్వడం అయితే కొసమెరుపని చెప్పుకోవాలి. ఇక విశాఖకు మరో వందే భారత్ అంటూ కూడా మరొక బ్యాన్ రైటం కూడా ఇచ్చారు. ప్రస్తుతం విశాఖ, సికింద్రాబాద్, విశాఖ, సికింద్రాబాద్కు 2 వందే భారత్ రైళ్ల రాకపోకలు సాగిస్తుండగా 3వ వందే భారత్ను విశాఖ, దుర్గ్ మధ్య నడిపేందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే సిద్ధపడ్డట్లు సమాచారం. ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవాలి ఖచ్చితంగా విశాఖ ప్రజలకి. అంటే ఇప్పటికే ఏదైతే అటు అంటే విశాఖ సైడ్ ప్రధానంగా ఈస్ట్ కోస్ట్కి సంబంధించి కొంత నష్టపోతోంది అంటూ ఒక భావం అయితే వ్యక్తమవుతోంది విశాఖకు సంబంధించి, రైల్వేకి సంబంధించి. అందులో ఉపశమనం కలిగించేటువంటి ఒక అంశంగానే దీన్ని పేర్కొనాలి. ఇక కాలనీలు అంటూ మరొక ఐటెం కూడా ఇచ్చారు. వైఎస్ఆర్ జక్కంపూడి కాలనీలో దుర్భర పరిస్థితులు, వరద ముంపులోనే 10 రోజులుగా నరకయాతన, ఇంకా ఆదుకోలేదంటూ ఏదైతే ఇచ్చారో దానికి సంబంధించి హైలైట్ చేశారు. తెలంగాణకు సంబంధించి ఈనాడు పత్రికలో ఏ ఐటమ్ హైలైట్గా ఇచ్చారనేది ఒక్కసారి మనం గమనిద్దాం. బ్యానర్ ఐటమ్గా అయితే నేతన్నలకు రుణమాఫీ అంటూ ఒక బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. రైతుల రుణమాఫీకి సంబంధించి ఇప్పటికే రుణమాఫీ చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది. అయితే పూర్తి స్థాయిలో జరగలేదని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా కూడా ఈ చర్చ అయితే జరుగుతోంది. కాకపోతే నేతన్నలకు సంబంధించి అంటే చేనేత కార్మికులకు సంబంధించి వాళ్ళ ఇబ్బందులు కూడా రైతులతో పాటుగా ఉంటాయి. అంటే రైతులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయో చేనేత కార్మికుల పరిస్థితి కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి చేనేత కార్మికుల రుణమాఫీకి సంబంధించి హైలైట్ చేశారని చెప్పుకోవాలి. బతుకమ్మ చీరల స్థానంలో NHG మహిళలకు ఉచిత చీరల పథకం అనే ఒకటి ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి ప్రధానంగా ఆయనే స్వయంగా కామెంట్స్ చేశారు. మంత్రి తుమ్మలతో కలిసి IIHT ప్రారంభించారు. సంస్థకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరైతే పెట్టారు. ఇది మొత్తంగా హైలైట్ చేశారు. రాష్ట్రంలోని చేనేత కార్మికులకు 30 కోట్ల రుణాలను మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. బతుకమ్మ చీరల స్థానంలో 63 లక్షల మంది స్వయం సహాయక బృందాలు మహిళలకు ఏటా 2 చొప్పున చేనేత చీరల పంపిణీ పథకాన్ని ప్రారంభిస్తామని, వీటి ఆర్డర్ను చేనేత సంఘాలకే ఇస్తామని చెప్పారు. సోమవారం హైదరాబాద్లోని లలిత కళాతోరణంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని వర్చువల్గా ప్రారంభించారు. IIHTకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్టు సీఎం వెల్లడించారు. చేనేత సహకార సంఘాలకు త్వరలోనే దీనికి సంబంధించి ఎన్నికలు కూడా నిర్వహిస్తామంటూ కూడా చెప్పుకొచ్చారు. రాజకీయాలకు అతీతంగా ఆదుకుంటున్నాం. గత ప్రభుత్వ హయాంలో హంగు ఆర్భాటాలు, సినీ తారల తలుకు బెలుకులు తప్ప నేతన్నలు రాత మారలేదంటూ అయితే ఇక్కడ హైలైట్గా ఇచ్చారు. నేతన్నలకు సంబంధించి రుణమాఫీ ఏదైతే ప్రకటించారో తెలంగాణ వ్యాప్తంగా దానికి సంబంధించే ప్రస్తుతం రాజకీయంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే
రైతు రుణమాఫీ, దాంతోపాటుగా రైతన్నల రుణమాఫీ రెండు కూడా చేస్తామని గతంలోనే రేవంత్ సర్కార్ రాకముందే రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆ హామీకి అనుగుణంగానే ఇప్పుడు ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగానే రైతుల రుణమాఫీ కంప్లీట్ చేసి ఇప్పుడు నేతన్నల రుణమాఫీ దిశగా వెళ్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెబుతోంది. అండ్ దాంతోపాటుగా మరొక కీలక అంశం కూడా ప్రస్తుతం హైలైట్ అవుతోంది. ఎమ్మెల్యేల అనర్హత అంశంపై 4 వారాల్లోగా విచారణ షెడ్యూల్ నిర్ణయించిందంటూ ఏదైతే హైకోర్టు స్పష్టం చేసిందో దానికి సంబంధించి కూడా హైలైట్ చేశారు. ఆయా దస్త్రాలను తక్షణమే శాసన సభాపతి ముందు ఉంచండి, వాటిని న్యాయస్థానానికి సైతం సమర్పించండి, లేదంటే సుమోటోగా తీసుకుని తిరిగి విచారణ చేపడతామంటూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేశారు. పిటిషనర్లపై స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి హైకోర్టు ఆదేశం. ఇది దీనికి సంబంధించినటువంటి న్యూస్. అంటే ఇప్పుడు నైతికంగా మరి బీఆర్ఎస్కు అడిగే హక్కు ఉందా అంటే ఓపెన్గానే లేదని చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో అదే బీఆర్ఎస్ పార్టీలో అటు టీడీపీ ఎమ్మెల్యేలని కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలని కావచ్చు, వాళ్ళని చేర్చుకొని మంత్రి పదవులు కూడా ఇచ్చారు. అది పరిస్థితి. ఇతర పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను వాళ్ళ పార్టీలోకి తీసుకొని మంత్రి పదవులు ఇస్తే తప్పులేదు. కానీ ఈరోజు వీళ్ళ పార్టీలో ఎమ్మెల్యేలు ఇతర పార్టీలోకి వెళ్ళేసరికి హైకోర్టులోకి వెళ్ళడం, లేకపోతే ఇతర కోర్టులోకి వెళ్ళి మాకు న్యాయం కావాలి అని బీఆర్ఎస్ వాళ్ళు కోరుకోవడంలో అర్థం ఏంటో వాళ్ళే ఆలోచించుకోవాలని ప్రతి ఒక్కరూ కూడా సమాజంలో చెప్తున్నారు. ప్రజల అభిప్రాయం కూడా అదే విధంగా ఉంది. బీఆర్ఎస్కి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా దీనికి సంబంధించి ముక్కున వేలేసుకుంటున్నారు. అదేంటి గతంలో మన పార్టీ వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి లేకపోతే ఎమ్మెల్యేలను తీసుకొని వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు కదా, మరి ఇప్పుడేమో మన పార్టీలోంచి ఇతర పార్టీలోకి ఎమ్మెల్యేలు వెళ్తే హైకోర్టుకు వెళ్ళి అక్కడి నుంచి స్టేలు తెచ్చుకోలేకపోతే అక్కడి నుంచి తీర్పులు వెలువరిస్తున్నారు అని ఆశ్చర్యపోతున్నారు. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఏ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే ఆ పార్టీలో ఉండడం అనేది రాజ్యాంగ పరంగా కావచ్చు, లేకపోతే నైతికంగా కూడా కావచ్చు ఉండాల్సినటువంటి అంశం. దాన్ని గత ప్రభుత్వాలు లేకపోతే గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కాలు రాశారు కాబట్టి ఈరోజు పరిస్థితి ఇంతవరకు వచ్చింది. గతంలోనే దానికి సంబంధించి చర్యలు తీసుకొని ఉంటే ఈ పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు. కోర్టుల వరకు దీన్ని వెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఉండకపోయేది. ఇది ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక మరొక అంశం కూడా హైలైట్ చేశారు. వరదలతో నష్టపోయిన ప్రతి కుటుంబానికి 16,500 రూపాయలు ప్రకటిస్తున్నట్లుగా పొంగులేటి చెప్పినటువంటి విషయాన్ని కూడా హైలైట్ చేశారు. మృతుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లతో పాటు 5 లక్షల రూపాయల నగదు కూడా ఇవ్వనున్నారు. ముంపునకు గురైన ప్రతి ఎకరానికి 10,000, డాక్యుమెంట్లు దస్తాలు స్వీకరణకు ఠాణాల్లో కౌంటర్లు. ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి పొంగులేటి చివరి బాధితుడికి సాయం అందిస్తామని వెల్లడి. ఈ విషయంలో కొంచెం చిత్తశుద్ధితో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రకటించినటువంటి ఈ 16,500 కావచ్చు, లేకపోతే ఎకరాకు 10,000 కావచ్చు, లేకపోతే చనిపోయినటువంటి వాళ్ళకి 5,000 కావచ్చు, ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. నష్టపోయినటువంటి చివరి బాధితుడి వరకు ఈ లాభం వెళ్తుందా, ప్రభుత్వ సాయం వెళ్తుందా అనేదే ప్రధానమైనటువంటి క్వశ్చన్. ఏ పథకం ప్రవేశపెట్టినా చివరి వ్యక్తి వరకు వెళ్ళడం అనేది మనం ఇప్పటి వరకు అయితే ఎక్కడా చూడలేదు. ఎక్కడో ఒక చోట ఏదో ఒక అన్యాయమో అక్రమమో జరిగి మధ్యలో వాళ్ళు తినేస్తున్నారు తప్పించి చివరి వరకు అయితే వెళ్ళనటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు చివరి వరకు ఖచ్చితంగా వెళ్తుందని పొంగులేటి అయితే వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి మరి ఏం జరగబోతోందో చూద్దాం. ప్రజలకి, నష్టపోయినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్ రావాలని చూద్దాం. వాళ్ళందరికీ కూడా వరద సహాయం ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి అందాలని కోరుకుందాం. మరొక హైలైట్ న్యూస్ కూడా చూస్తున్నాం. దాదాపు అన్ని ప్రధాన పత్రికల్లో కూడా ఈ అంశాన్ని ఇచ్చారు. దాంతోపాటుగా ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి ఒక ఇంటర్నేషనల్ ఇష్యూ ఏంటంటే, ఇష్యూ కాదు, దీనికి సంబంధించి ఐఫోన్ యూజర్స్కి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. దానికి సంబంధించి ఇచ్చారు. iPhone 16 వచ్చేసిందోచ్ అంటూ ఒక న్యూస్ అయితే ఇవ్వడం మనం చూస్తున్నాం. ఇటీవల కాలంలోనే iPhone 15, 15 Plus, 15 Pro, 15 Pro Max రావడం మనం గమనించాం. ఆ తర్వాత 2-3 నెలల వ్యవధిలోనే నాకు తెలిసి ఒక 7-8 నెలల వ్యవధిలోనే iPhone 16 కూడా ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి కూడా సేమ్ iPhone 16, 16 Plus, 16 Pro, 16 Pro Max ఆ ఫోన్లను అయితే రిలీజ్ చేశారు. అయితే కొత్తగా వీటికి సంబంధించి ఏమేం అప్డేట్స్ ఇచ్చారో మనం ఒక్కసారి గమనిద్దాం. కెమెరా కంట్రోల్ బటన్, యాక్షన్ బటన్ అనే 2 బటన్లను జత చేశారు. కెమెరా కంట్రోల్ బటన్ ద్వారా విజువల్ ఇంటెలిజెన్స్తో మ్యాక్రో ఫోటోలు, స్పేషియల్ ఫోటోలు, వీడియోలు కూడా తీసుకోవచ్చు. ఈ కొత్త బటన్ అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం ఏదైతే సైలెంట్లో పెట్టడం లేకపోతే డిఎన్డీలో పెట్టడానికి మాత్రమే ఒక బటన్ ఇచ్చేవాళ్ళు. దానికి సంబంధించి ఇప్పుడు మరొక బటన్ కూడా యాడ్ చేసినట్లుగా తెలుస్తోంది.
48 MP ప్రధాన కెమెరా ఉంటుంది. డాల్బీ విజన్లో 4K 60 వీడియోని తీసుకోవచ్చు. ఇది మొత్తంగా ఇక వీడియోల్లో గాలి ధ్వనిని కూడా తగ్గించుకోవచ్చు. అంటే ఆడియో క్వాలిటీ కూడా మరింత మెరుగ్గా ఇస్తున్నట్లుగా అయితే చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఇందులో మనం అనుకున్నట్లుగా 4 వెర్షన్స్ అయితే ఇస్తున్నారు. 16, 16 ప్లస్, 16 Pro, Pro Max అయితే ఇస్తున్నారు. చూద్దాం మరి ఐఫోన్ 16 ఏ విధంగా ప్రజల్ని ఆకట్టుకుంటుందో, లేకపోతే ఐఫోన్ అభిమానులని ఆకట్టుకుంటుందో గమనించాలి. ఎందుకంటే దాదాపు చాలామంది ఐఫోన్ సిరీస్ రాగానే పాత సిరీస్ని, అంటే ఒకవేళ 13 వాడుతున్నట్లయితే 13ని వదిలేసి 14ని, 14 వాడుతున్నట్లయితే 14ని వదిలేసి 15ని, 15 వాడేవాళ్ళు అది రీసేల్ చేసేసి మళ్ళీ 16ని తీసుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఐఫోన్ ఫ్యాన్స్ ఉంటారు. మరి ఈసారి 16 ఏ విధంగా రాబోతోంది, ఎటువంటి కొత్త ఫీచర్స్ అందులో ఉండబోతున్నాయని ప్రతి ఒక్కరూ కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఒకసారి ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. తెలంగాణకు సంబంధించి అందులో ఏ అంశాలు హైలైట్ చేశారో. 4 వారాల్లో విచారణకు షెడ్యూల్ ఇవ్వండి. ఎమ్మెల్యేలకు సంబంధించి మరొక ప్రధాన ఐటమ్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఏదైతే బీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీలకు వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళు హైకోర్టుకు వెళ్ళడం, హైకోర్టు ఒక తీర్పు ఇవ్వడం, 4 వారాల్లోగా స్పీకర్ దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలి, లేకపోతే అసలు సమాధానం ఇవ్వాలంటూ ఇచ్చినటువంటి దానికి సంబంధించి హైలైట్ చేశారు. ఇక గ్రీన్ ఫార్మా సిటీ కాలుష్యరహితంగా అంటూ మరొక బ్యానర్ ఐటమ్ని కూడా ఇచ్చారు. అదొక్కసారి గమనిద్దాం. కాలుష్యరహితంగా గ్రీన్ ఫార్మాసిటీ, దాని అభివృద్ధిని వేగవంతం చేయండి. భారీ పెట్టుబడులకు ప్రముఖ కంపెనీలు సిద్ధం. అధికారులతో సమీక్షలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మొత్తంగా గ్రీన్ ఫార్మాసిటీకి సంబంధించి ఒక నూతన నగరంగా దీన్ని అభివృద్ధి చేయాలని ఇప్పటికే రేవంత్ రెడ్డి గట్టి సంకల్పంతో ఉన్నారు. ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్, దాంతోపాటుగా ఇప్పుడు కొత్త సిటీకి సంబంధించి ఒకటి నిర్మాణం చేపట్టాలి. అక్కడ ఉద్యోగ అవకాశాలు కావచ్చు, నిర్మాణాలు కావచ్చు జరగాలంటూ ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు. దానికి సంబంధించి మరొక ఐటెం కూడా హైలైట్ చేశారని చెప్పుకోవాలి. ఇది మొత్తంగా హైలైట్ చేసినటువంటి అంశాలు. ఇక రాష్ట్ర పన్నుల వాటాను 50% పెంచండి అంటూ ఒక కేంద్రానికి సంబంధించిన ఒక ఐటమ్ని కూడా హైలైట్ చేశారు. 16వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ఆర్థిక సంఘం పలు రాజకీయ పార్టీల విజ్ఞప్తి. ప్రగతిశీల దక్షిణాది రాష్ట్రాలని ప్రోత్సహించాలి. నిధులిచ్చే ముందు మాకు సమాచారం ఇవ్వండి. విపత్తుల నిర్వహణకు ప్రత్యేక నిధులు ఇవ్వండి. చిన్న పంచాయతీలకు గ్రాంట్లు ఇవ్వండి అంటూ కాంగ్రెస్ ఇప్పటికీ డిమాండ్లు చేస్తోంది. దాంతోపాటుగా భగీరథకు 20,000 కోట్లు ఇవ్వండి అంటూ హరీష్ రావు చేసినటువంటి కామెంట్స్ కూడా హైలైట్ అయ్యాయి. ఓబీసీలకు గ్రాంట్ సిఫార్సును చేయాలంటూ బీజేపీ కూడా స్వయంగా, అంటే కేంద్రంలో బీజేపీ ఉంది, ఇటు అంటే దీనికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి వీళ్ళైతే విజ్ఞప్తులు చేశారు. రాష్ట్రాలకు వాటా పెంపుపై ఆలోచిస్తాం. కేంద్ర ఆర్థిక సంఘం చైర్మన్ పనగారియా అయితే వ్యాఖ్యలు చేశారు. అంటే సౌత్ స్టేట్స్కి సంబంధించి ప్రధానంగా సౌత్ స్టేట్స్ నష్టపోతున్నాయి. మేము కట్టేటువంటి పన్నుకు మాకు వచ్చేటువంటి తిరిగి వచ్చేటువంటి రాబడికి సంబంధం లేకుండా ఉంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా పునరాలోచించాలి కేంద్రం అంటూ కూడా చెప్తున్నారు. ఇది మొత్తంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇవి అన్ని ప్రధాన పత్రికల్లో ఈరోజు హైలైట్గా ఇచ్చినటువంటి న్యూస్ అని చెప్పుకోవాలి. మొత్తంగా అటు ఆంధ్రప్రదేశ్లో అయితే ఉత్తరాంధ్రకు సంబంధించి వర్షాల జోరైతే కొనసాగుతోంది. ఇంకా వర్ష ప్రభావం అయితే తగ్గలేదు. ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోతున్నాయి. ఇటు తెలంగాణలో చూసినట్లయితే పొలిటికల్ హీట్ అయితే కొనసాగుతోంది. అంటే ఎమ్మెల్యేలకు సంబంధించి 4 వారాల్లోగా స్పీకర్ ఒక నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు చెప్పడంతో దీనికి సంబంధించి కూడా ఏం జరగబోతోందని ప్రతి ఒక్కరూ కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇది వాల్టి మీడియా వాచ్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.